కానీ నాకేమీ ఇవ్వట్లేదు, మొత్తం అతనే దోచుకుంటున్నాడు. సరే, ఆల్టర్నేటివ్ గా మనం కూడా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేసి మనకు తెలిసిన షాపుల్లో, మనకు తెలిసిన బారుల్లో, మనకు తెలిసిన బ్రాంతి షాపుల్లో వేసుకొని మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి ప్లానింగ్ జోగి రమేష్ చేశాడు. ఎందుకంటే మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతని మాట కొన్ని నియోజకవర్గాల్లో చెల్లుతుంది. అది చేసుకుంటూ వచ్చాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసినా తెలియకపోయినా దాన్ని కూడా అతను ఏం పెద్దగా కంట్రోల్ చేసే పని చేయాల. సరే, ఏదో అతను కూడా 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడని. అంటే వీళ్ళిద్దరికి కూడా ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడేటువంటి పరిస్థితి, ప్రజల ప్రాణాలు పోతాయనేటువంటి ఉద్దేశం అసలు వీళ్ళిద్దరికి లేదు. మనకి కాసుల వర్షం కురిపించేది ఈ అంటే ఊరికనే అవకాశం ఇవ్వరు కదా సార్. ఇట్లాంటి పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చారంటే అక్కడి నుంచి ఇంకొక ఏదో విధంగా లబ్ధి పొందడం, రాజకీయంగానో లేదనంటే ఏదో ఒక దాంట్లో. కాబట్టి రేపు ఎలక్షన్ లో నేను మీ దగ్గర డబ్బులు అడగను సార్, నేనే సొంతంగా ఖర్చు పెట్టుకుంటాను, పోటీ చేసేటప్పుడు క్యాడర్ని కూడా నేనే మెయింటైన్ చేసుకుంటా అని చెప్పి ఏదో పర్మిషన్ తెచ్చుకొని ఉంటాడు. ఆయనకి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేసినటువంటి వ్యవహారం కాదు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ ఎన్నికలు అయిన తర్వాత కూడా అది కొనసాగింది. ప్రభుత్వం మారినా కొనసాగి వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండెడ్ గా ఉండి వాళ్ళ తమ్ముడిని గెలిపించడానికి తెలుగుదేశంలో పంపించినటువంటి జయచంద్రారెడ్డితో అక్కడ తమ్మలపల్లిలో ఈ కార్యక్రమం కొనసాగించారు. ఎందుకు? అది ఎన్నికల తర్వాత. అంటే తెలుగుదేశం అండ ఉంటే మనం అక్కడి నుంచి కూడా తయారు చేసి ఇక్కడ తెచ్చుకోవచ్చు, ఇక్కడ అమ్ముకోవచ్చు అనేది ఏదో ప్లానింగ్ ఉంది. అంటే ఒకటే సార్, సాఫీగా జరిగితే డబ్బు వస్తుంది, లేదు అని అంటే దీన్ని కూటమి మీదే వేసేయాలా. వేసేది ఇప్పుడు 10 రూపాయలు పెట్టుబడి సార్, 100 రూపాయలు వస్తుంది. దేంట్లో వస్తుంది చెప్పండి? ఏ వ్యాపారంలో వస్తుంది? 10 రూపాయలు 12 రూపాయలు పడుతుంది. అది 120, 130 కూడా అమ్మినటువంటి పరిస్థితి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ప్లాన్ చేశారు, మనం పట్టించి ఇది అంతవరకు పిండుకున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నెపం వేయాలంటే మనమే పట్టించాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు. మళ్ళీ ఈ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అదే ముందే సాక్షి వ్యాన్ ని పంపించేసి, సాక్షి రిపోర్టర్స్ ని పంపించేసి, కెమెరాలను పంపించేసి, ఆ తర్వాత ఎక్సైజ్ వాళ్ళకి కంప్లైంట్ చేసి, అదిగో అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు చూడండి, మీరేం చేసుకుంటున్నారు, కళ్ళు మూసుకున్నారా, అదే ఇదని చెప్పి మాట్లాడితే వాళ్ళు అప్పుడు రంగంలో దిగారు పోలీసులు. ఇక్కడనే అర్థమైపోయింది ఏంటనేది. అంటే డబుల్ ప్లే అనమాట. ఒక గ్రామ్ ఫోన్ రికార్డుకి ఇటొక పాట అటొక పాట ఉంటుంది చూసారా? ఆ టైప్ లో మొదటి ఎపిసోడ్ లోనే వీళ్ళు నకిలీ మద్యం చేసుకొని లాగేశారు డబ్బులు. అవును. 2వ ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారు పద్ధతి ప్రకారంగా ఈ లిక్కర్ షాపుల్ని టెండర్ పిలవటం, కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా ఆ లిక్కర్ షాపులు లాటరీ వేయటం, వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,000 తీసుకోవటం, ఆ డిపాజిట్ కింద తీసుకోవటం, ఇవన్నీ కూడా పారదర్శకంగా జరిగినాయి. ఎవరెవరికూ వచ్చినాయి, ఎవరు తెలుగుదేశం వాళ్ళకే రాలా, వైసీపీ వాళ్ళు కూడా వచ్చినాయి, కొన్ని చోట్ల అందరికీ వచ్చినాయి. ఇది పారదర్శకంగా ఉంది. మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో తయారైనటువంటి బ్రాండ్లు అమ్ముతున్నాడు, నాణ్యమైన మద్యం అమ్ముతున్నాడు, మంచి పేరు అతనికి వచ్చేస్తుంది. కాబట్టి అసలు అతను అమ్మేదే నకిలీ మద్యము అని చెప్పి చెప్పాలా? చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం అమ్ముతున్నాడు చెప్పాలంటే ఇంతకంటే మంచి అవకాశం ఉండదని చెప్పి ఈ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పలుకొని ఈ పట్టించే కార్యక్రమం చేశారు. సరే, తీగలాగితే జయచంద్రారెడ్డి విదేశాలకి ఫరారయ్యాడు, ఇంతవరకు రాలా. అతని పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అసలు ఈ అద్దెపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ జోడు గుర్రాలు వీళ్ళిద్దరు. సార్ ఇప్పుడు వెంటనే ఇట్లాంటి ఇష్యూ తెలియగానే ఆ టీడీపీ పార్టీ నుంచి ఎవరైతే అక్కడ ఉన్నారో వ్యక్తి టికెట్ ఇవ్వడం ఆ తర్వాత జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయనను సస్పెండ్ చేశారు కదా,
మరి ఇప్పుడు ఇంత జరిగి ఇంతమంది చెప్తా ఉంటే మరి ఎందుకు జోగి రమేష్ మీద కావచ్చు, ఇటు చెవిరెడ్డి మీద కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి, దానికి సంబంధించి ఆధారాలు కూడా కనబడతా ఉన్నాయి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వారిని సస్పెండ్ చేయరు, ఎందుకు పక్కన పెట్టరు? ఇదంతా నువ్వు క్లీన్ చీట్ తెచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ నీకు అవకాశం ఇస్తానని చెప్పి ఎందుకు చెప్పరు? ఇప్పుడు టీడీపీ పార్టీ చెప్పింది కదా ఆయనకు, జయచంద్రారెడ్డికి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి దాంట్లో ఈ పద్ధతి లేదండి. ఎవరైతే నేరాలు చేస్తారో నేర చరిత్రను ప్రోత్సహించడం ఆయన ఉద్దేశం. ఇప్పుడు మనం చూసాం, రప్ప రప్ప అంటూ మేకతలలు గొర్రె తలలు కట్ చేసి వాల్ పోస్టర్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద చిందిస్తున్నారు. ఇది తప్పయ్యా, ఇలా చేయకూడదు, ఈ రప్ప రప్పాలంటే ప్రజలు భయభ్రాంతికి గురవుతారు, మన దగ్గర రానివ్వరు అనేది చెప్పట్లేదు. అలా చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు, ఏం మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నైజం ఏంటంటే, నేను ఒక అవినీతి పరుణ్ణి, నేను తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని నేను లక్షల కోట్లు సంపాదించుకున్నాను, నా పార్టీ క్యాడర్ కూడా అలాగే అరాచకాలు చేయాలా, డబ్బులు సంపాదించుకోవాలా, నాకు స్ట్రాంగ్ గా నిలబడాలంటే వాళ్ళు ఏం చేసినా సరే మనం అడ్డు చెప్పకూడదు. మనం మంచి నీతి వాక్యాలు సూక్తి ముక్తావళి చెప్తే ఎవరు మన పార్టీలో మిగలరు. ఉన్న వాళ్ళందరూ ఈ నేర చరిత్ర కలిగిన వాళ్లే కదా, ఆ నేర మనస్తత్వం కలిగినటువంటి సైకోయే కదా మన పార్టీలో ఉంది. మనం సస్పెండ్ చేసుకుంటూ పోతే అందరూ వెళ్ళిపోయి పార్టీ ఖాళీ అయిపోద్ది. ఇదే తెలుగుదేశం కాదు, ఇదే జనసేన కాదు, ఇది బీజేపీ కాదు కదా. మన పార్టీ ఒక నేర పూరితమైన బాబాయిని గొడ్డలతో చంపిన వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి పార్టీ మంది. కాబట్టి ఆ గుండెపోటు అని చెప్పి మర్డర్ని గుండెపోటు అని చెప్పినటువంటి పార్టీ మంది. కాబట్టి మన చరిత్ర మొత్తం కూడా నేరమయము, అవినీతి భయము, దౌర్జన్యాలు, హింసాకాండ. కాబట్టి దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళే మన దగ్గర వేల మందిలో ఉన్నారు. మనం వీళ్ళని సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎవరు మిగులుతారు నా దగ్గర? మంచోళ్ళు ఎవరు రారు కదా నా దగ్గరికి. నీతి నిజాయితీగా పారదర్శకంగా ఉండేవాళ్ళు నా దగ్గరికి రారు కదా. అందుకని నేను ఎవరిని సస్పెండ్ చేయడం. అనంతబాబుని ఏం చేశాడో ఏదో కాగితం మీద సస్పెండ్ చేసినట్టు చేశాడు, మళ్ళీ భుజం మీద చేసుకుని తిరిగాడు. ఇతను చాలా మంచివాడు, అమ్మాయి కూడా అన్నాడు. ఇప్పుడు ఇతను చెప్పినటువంటి మంచి వాళ్ళ లిస్టు నేను చెప్పానంటే మీరు ఆపేస్తారు. దాదాపు 50-60 మంది నేర చరిత్రలు ఎలక్షన్ లో వెళ్ళి చాలా మంచోడు, అమాయకుడు అని చెప్పి, అందగాడు అని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇతను ఏం చేశాడంటే దీన్ని రెండో కోణంలో ఈ నకిలీ మద్యాన్ని మా ప్రభుత్వం మీద బురద చల్లటం కోసం ఉపయోగించాడు. అది బూమరాంగ్ అయింది. చేసిన వాళ్ళందరూ కూడా జోగి డైరెక్షన్ లోనే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఈ ఎలక్షన్లకు ముందు ప్రభుత్వంలో నకిలీ చేసుకుని అమ్ముకున్నారు. తర్వాత కూడా చేసుకుని మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ముఖ్యంగా ప్రజల ప్రాణాలు తీసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గాని జోగి రెడ్డి గాని ఇక్కడ కూడా ఆలోచించలేదు. కాబట్టి ఇవాళ గుర్తు చేస్తున్నటువంటి దర్యాప్తులో ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి కోణం కూడా పెట్టి దాంట్లో కూడా అటెంప్ట్ మర్డర్ కేసుని నమోదు చేయవలసి ఉంటుంది సార్. ఇది మామూలు విషయం కాదు. ఇది ఎంతమంది చనిపోయారో తెలియదు, అది తాగి మన దగ్గర లెక్కలు లేవు కదా. కాబట్టి ఈ జోగి అంటే అద్దేపల్లి జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఈ ముఠా సప్లై చేసినటువంటి ఈ మద్యంతో తాగి ఎంతమంది చనిపోయారో, ఎంతమంది